అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి మార్చి 3 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వచ్చి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క పెద్ద రాశి అనేది బయటపడబోతుందండి. ఆ రహస్యం ఈ వ్యక్తి ద్వారా అయితే ఖచ్చితంగా రేపు సాయంత్రానికి బయటపడుతుంది. ఆ వ్యక్తి ఎవరు, అసలు ఆ రహస్యం ఏది ఖచ్చితంగా తెలుసుకుందాము. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా ఉన్నతమైనటువంటి గౌరవ స్థానంలో ఉంటారండి. ఎప్పుడు కూడా వీరి ఆలోచనలకి అసలు ఎవరు కూడా అంతుపట్టినంత ఎత్తులో ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ ఉపకారం చేస్తే వారికి ఉపకారం మాత్రం చనిపోయేంత వరకు కూడా మర్చిపోరు. ఇక అంతేకాకుండా నమ్మినటువంటి ఎవరినైనా కానీ మనుషుల్ని అంటే మనుషులు నమ్మితే ఏం చేస్తుంది దాన్ని ఎలా వాడుకోవడం మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే కదండి. అదేవిధంగా ఈ రాశి వారిని కూడా కొంతమంది జనాలు అనేది ఎక్కువగా వీరిని వాడుకుంటూ ఉంటారు. కాబట్టి అలా వాడుకోవడానికి ఎక్కువగా వీరిని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారితో అలాంటి జనంతో అభిమానంగా ప్రేమతో అయితే ఉండకండి. అయితే వారు ఎందుకంటే మాత్రం వాడుకోవడానికి వీరు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటారని మాత్రం గుర్తుంచుకోవాలండి. అంటే మీరు ఏదైనా కానీ జనం తరపు నుంచి బాధలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వారికి ఏదో ఒకటి చేయాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ వారు ఏంటంటే విషయానికి కక్కుతూ ఉంటారు. అంటే మీ నుండి మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మీకు ఏదో ఒకటి కీడు తలపెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలాంటి వారు రేపట్లో మీకు తారసపడతారండి. కాస్త అలాంటి వ్యక్తుల్ని కొంచెం వీలుంటే మీరు దూరంగా ఉండండి. అలాగే వారిని దూరం పెట్టండి. ఇక వీరికి అంటే జనంతో వాళ్ళు ఎంత అమాయకంగా ప్రవర్తించినా, ఎంత మంచిగా ఉన్నా కానీ ప్రతి పనిలో కూడా అంటే ఏదో ఒక చెడు చేయాలని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని కొంచెం జాగ్రత్త కనిపెట్టి ఉండండి. ఇక దైవానుగ్రహం అనేది మీకు చాలా ఎక్కువగానే ఉంది. కాబట్టి మీరు ఎవరినైనా కానీ అంటే ఏదైనా ఒక మాట అంటే ఎటువారు మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూసినా కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అన్యాయం కలగకుండా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎదుటివారు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి రెచ్చగొడుతూ ఉంటారండి. చాలామంది అంటే ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. మీరు ఎక్కువగా అరుస్తూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారని చెప్పి. కానీ మీరు మాత్రం చాలా ప్రశాంతంగానే ఉంటారు. చాలా మంచిగా ఉండడానికి ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఎదుటివారు మాత్రం ఎప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటారు. అప్పుడు మీరు అరిచినా మరలా మీపై వ్యక్తిగతంగా కొంచెం పగలు పెంచుకుంటూ ఉంటారు. మీ మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని కావాలని చెప్పి అని ఏదో ఒకటి నలుగురు ముందు మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులను కొంచెం గుర్తుంచుకోండి, జాగ్రత్తగా పడండి. ప్రతి విషయంలో కూడా ఎదుటివారిని ఎక్కువగా వీరైతే నమ్మేయకండి. అంతేకాకుండా ఎదుటివారితో ఎక్కువగా పరిచయాలు కూడా పెంచుకోకండి. ఎక్కువగా మాట్లాడకండి. జనంతో చాలా తక్కువగానే మాట్లాడండి. అతిగా మాట్లాడకుండా ఎక్కువగా జనం జోలికి వెళ్లకుండా ఉండండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మాత్రం ఒక కారణంగా మనకి నష్టం జరుగుతుందంటే ఆ నష్టం నుండి తప్పించుకోవడానికి మనం వారికి దూరంగా ఉండటంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఎంత మంచిగా ఉన్నా మనల్ని ఏడుకోవాలని చెప్పి చూస్తున్నప్పుడు మనం ఎందుకంటే మంచిగా ఉండాలి. కాబట్టి ఎంత మంచిగా ఉన్నా కూడా మనం రెచ్చగొట్టాలని చెప్పి చూస్తున్నప్పుడు మనల్ని జనంలో తప్పుడుగా వ్యక్తులుగా నిరూపించాలని చెప్పి చూస్తున్నప్పుడు వారు ఏదో ఒక తప్పును వెతుకుతూ ఉన్నప్పుడు అటువంటి జనాలకు మనం దూరంగా ఉండి మన పని మనం చూసుకొని మనల్ని మంచిగా ప్రేమించి మనల్ని గౌరవించుకునే మన పనులు సక్సెస్ అవుతాయి. అలాగే మన పనులు ఏవి కూడా పెండింగ్ పడకుండా కూడా ఉంటాయి. చక్కగా సకాలంలో ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా మన పనులని మనం ముగించుకొని ఎప్పుడు కూడా జనంతో వారితో ఎక్కువగా మనం అంటే మీరు దూరంగా ఉన్నటువంటి ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే మీరు సంఘంలో గౌరవం అనేది కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఒకటే అంటే మనిషిని గమనించారనుకోండి, ఆ మనిషి వేరే వారికి చాలా ఈజీగా కలిసిపోతూ చాలా ఈజీగా మాట్లాడుతూ అలా ఉన్నారనుకోండి, ఆ మనిషిని అంతగా ఎప్పుడు గౌరవించరు. అదే కొంచెం దూరంగా ఉంటాం, కొంచెం తక్కువగా ఉంటామో ఆ మనిషిని పలకటం అన్నట్లుగా ఉంటే ఆ మనిషికి గౌరవం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. అలా మీరు కూడా గౌరవాన్ని పెంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి.
అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నాం. ఇక మీరు అలా చేయడం వల్ల ఏంటవుతుందంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఈ విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీరు చాలా బిజీగా ఉంటారు. మీరు తినడానికి కూడా టైం అనేది ఉండదు. ఉదయాన్నే ఫాస్ట్గా టిఫిన్ చేయడం, అలాగే మీ పనులు మీరు చేసుకొని వెంటనే మీ పనికి వెళ్ళిపోవడము, మరలా భోజనం టైంకి అదరాబదరాగా ఏదో సమయంలోకి వచ్చేసి భోజనం చేసేయడం, మరలా సాయంత్రం రావడము, ఇంటికి మరలా హరాబరిగా మరలా ఒక ముద్ద అన్నం తినేసి పడుకోవడము, ఈ విధంగా జరిగిపోతుంది. అయితే రేపటి మీకు ఒక రహస్యం అనేది కొంతమంది వ్యక్తుల ద్వారా నిజాలు అనేది తెలుసుకొని షాక్ అవుతారండి. అంటే మీ పత్రాల విషయం సంబంధించి కావచ్చు, లేదంటే భూముల పత్రాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇళ్ల స్థలాల గురించి కావచ్చు, కొన్ని నిజాలు అయితే బట్టబయలవుతాయి. అంటే మీకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఎవరో తీసుకోవడం కానీ, లేదంటే మరెవరో వారి దగ్గర మీ ఆస్తిపాస్తులు అలా ఉండిపోవడం, వారు మీకు చెప్పకపోవడం వాటి గురించి ఏదైనా కానీ, పత్రాల పేపర్ల విషయంలో మీకు సంబంధించిన ఏదైనా ఉన్నా కానీ అది కూడా దాపరికంగా ఎన్ని రోజులు ఉన్నా కూడా రేపటి రోజు తెలియకుండా ఒక రహస్యం కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే మీకు ఆ రహస్యం అనేది వాళ్ళు తెలియపరుస్తారు. తద్వారా మీకు ఏంటంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. అయితే వెంటనే కోపడకండి. కోపంతో ఏ పనులు కూడా చేయలేము. కానీ ఆటోమేటిక్గా మనం ఒకరు మోసం చేశారని చెప్పి ఒక నిజం మనకు తెలిసిందంటే చాలా రోజుల నుండి మన దగ్గర విషయాన్ని దాచిపెట్టి మనకు దక్కవలసిన ఆస్తిపాస్తులు కానీ, భూములు కానీ, లేదంటే పత్రాల విషయంలో కానీ ఇలా మనకు తెలియకుండా రహస్యంగా ఉంచి మనల్ని మోసం చేశారని చెప్పి ఒక్కసారిగా తెలుసుకుంటే ఎవరికైనా కొంచెం కోపం ఎక్కువగానే వస్తుంది. కానీ ఏంటంటే కోపంతో ఎటువంటి పనులు కూడా చేయకండి. కోపంతో అసలు ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అనేది అవ్వదు. కాబట్టి కొంచెం నిదానంగానే ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయండి. అప్పుడు మీ పని సక్సెస్ఫుల్గా అవుతుంది. అలాగే రేపటి రోజున మీకు చాలా బిజీ లైఫ్ అనేది మీరు గడపబోతున్నారు. ఎక్కువగా హడావుడి ఉంటారు. కాబట్టి కొంచెం మీరు ఒత్తిడి అనేది తగ్గించుకోండి. ఇవన్నీ తగ్గించుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆరోగ్యం కూడా ఎక్కువగా బాగుంటుంది. ఇక అధికంగా అంటే మీకు ఆర్థికంగా కూడా వ్యాపార పరంగా కానీ, మీరు చేసిన బిజినెస్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ మీకు డబ్బులు అనేవి కూడా ఎక్కువగా రేపటి రోజున వస్తాయి. ఇక డబ్బు అధికంగా వస్తుంది కదా అని చెప్పేసి ఖర్చులు కూడా ఎక్కువ చేయకండి. కొంచెం డబ్బుని ఎప్పటికప్పుడు నిలుపుకునే ప్రయత్నాలు చేయండి. ఇలా ఇక వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వివాహ యోగం కూడా కలిసి వచ్చే భాగ్యం కనిపిస్తుందండి. ఈ సంవత్సరం అని చెప్పి ఎవరైతే ఈ యొక్క రాశివారు మాకు ఇంకా వివాహం జరగలేదని చెప్పి అనుకుంటూ ఉన్నారో వారికి వివాహ యోగం అలాగే వివాహ భాగ్యం కలిగేటువంటి సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంచెం గట్టిగా వివాహం అయితే పెళ్లి చూపులు చూసుకుంటాను, లేదంటే సంబంధాలు ఎదుగుతాను, లేదంటే ఆ యొక్క శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరగడం కానీ ఇటువంటి జరుగుతాయి. తద్వారా మీకు ఇది ఒక మంచి శుభవార్త కదండి. అలాగే అంతేకాకుండా రేపటి రోజున ఒక రోజు మాత్రం కొంచెం సరదాగా బయటికి వెళ్తారండి. కొంతమంది అంటే ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా స్పెండ్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే రేపటి రోజున ఈ విద్యారంగం సంబంధించిన విద్యార్థులకి రేపటి రోజు ఏమన్నా టెస్టులు కానీ ఎంసెట్ లాంటిగా రాసినట్లయితే వాళ్ళకి మంచిగా మార్కులు అనేవి రేపటి రోజు రిజల్ట్ అనేది బాగా వస్తుందండి. అదేవిధంగా స్కూల్లో ఏమైనా ఎగ్జామ్స్ కానీ రాసినట్లయితే విద్యార్థులు కూడా మంచి అంటే మార్కులతో రేపటి రోజు అయితే మీరు ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారు. ఇక మీరు కొంచెం ఏదైనా టైం స్పెండ్ చేయడానికి మొబైల్ అయితే చూడడానికి మీరు కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. తద్వారా మీకు ఒక టైం అనేది కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని మీరు కాస్త చదువు మీద ఏకాగ్రత పెంచుకొని తద్వారా మీకు వచ్చే సొల్యూషన్ మాత్రం మీరు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఇక విద్యార్థులు అన్ని రకాలు కూడా మీకు రేపటి రోజున అన్ని రకాలు కూడా చక్కగా పరీక్షలు కూడా అయిపోయి పేరెంట్స్తో సరదాగా బయటకు వెళ్ళాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఆ రాశివారు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో రేపటి రోజున వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. బయటికి వెళ్ళి చక్కగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇక అలాగే ఈ రాశివారు కనుక విద్యార్థులు ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కావాలంటే వారు సక్సెస్ఫుల్గానే ఉంటుంది. మీరు ఏ టెన్షన్స్ లేకుండా పడవసరం లేదని చక్కగా చదివినటువంటి చదువుకు చక్కగా మీకైతే మంచిగా ముందు రోజులు అన్ని కూడా అన్ని విధాలు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఎక్కువగా టెన్షన్స్ పడాల్సిన అవసరం అయితే లేదని మీరు ఊహించే దానికంటే కూడా ఎక్కువ మార్కులతో మీరు చక్కగా పాస్ అవుతారు. ఉద్యోగం కూడా వస్తుంది. వ్యాపారస్తులకైతే రేపటి రోజు చాలా అద్భుతంగా ఉందండి. చక్కగా కలిసిపడతనంగా ఉంటుంది. ఇక అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజు రకాలు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇక సంతానం లేని వారికి ఎవరైతే ఉన్నారో వారికి కూడా సంతానం కలిగే అవకాశం అయితే ఉందండి. ఇక భగవంతుని యొక్క ఆశీర్వాదం మీ మీద అన్ని రకాలు కూడా రేపటి రోజున పుష్కలంగా ఉందని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఉన్న సమస్యలన్నింటిలో కూడా అప్పుల సమస్యలు అనేది కూడా మీకు చాలా ఎక్కువగా కష్టంగా మారిపోయింది. కాబట్టి రేపటి రోజున మీకు అప్పుల సమస్యలు కూడా కొంతమేర తగ్గిపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మీకు చాలా ప్రస్తుతంగా ఉంటుందండి. ఈ సమస్యలను కూడా చాలా వరకు అయితే తగ్గుముఖం పడతాయని చెప్పుకోవాలి. కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కువగా జనాలతో తక్కువగా ఉండండి. అందరి జనాల కంటే కూడా మీరు ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నాం కదండి, ఎవరితో ఎంతవరకు అంతవరకు ఉంటే మంచిదండి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటూ కోపం వచ్చినా కూడా కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీ జీవితం అనేది సుఖమంగా ఉంటుందండి. మీ జీవితం మీద మీరు ఎప్పుడో దృష్టి పెట్టండి. మీ యొక్క పనుల మీద శ్రద్ధ పెట్టండి. అప్పుడే మీరు లైఫ్లో మంచిగా సక్సెస్ అయితే అవుతారు. మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటో తప్పు తెలుస్తున్నారు కదండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారు ఖచ్చితంగా కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన గాయత్రి మంత్రం జపించడం వల్ల మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుందండి. మరి తెలుస్తున్నాకండి రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.